ఫ్రెండ్స్కి కొద్దిగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. మీ గ్రూప్ ఉంటుంది కదమ్మా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ ఫార్వర్డ్ చేయండి. సైనిక్ స్కూల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ నవోదయ 4th బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ June 28. ఓకే అమ్మా, కనీసం మీకు ఒక 5 మెంబర్స్ అయినా మీ క్లాస్ వాళ్ళు తెలుస్తారు కదా, ఒక 5 మెంబర్స్కి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా కోచింగ్ తీసుకుంటున్నామని చెప్పండి. సో మీరు సాటిస్ఫై అయితేనే చెప్పండి, క్లాసెస్ సరిగ్గా అవుతున్నాయో లేదో అవన్నీ కూడా మీరు చెప్పండి. మీరు ఏమైనా నేర్చుకున్నారో, స్కూల్ కన్నా ఎక్కువ నేర్చుకున్నారో లేదో తెలుసుకొని మీరు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి మోటివ్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉంటే మీ కాంపిటీషన్ అనేది గ్రాండ్ టెస్ట్లో మీ ర్యాంక్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఒక 5 మెంబర్స్కి మీ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి జస్ట్. సో June 28 సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అని. ఓకే అమ్మా, సో ఫార్వర్డ్ చేస్తారు కదమ్మా. నిన్న క్యూబ్ రూట్ మనం తీసుకున్నాం, ఇప్పుడు స్క్వేర్ రూట్ గురించి ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మిస్ అయితే నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు మనకి స్క్వేర్స్ రాయాలి. మీరు కూడా నోట్స్లో నేను రాసేసరికి మీరు కూడా చూడకుండా రాసేయాలి. ఓకే అమ్మా, స్క్వేర్ రూట్ 1 స్క్వేర్ ఎంతమ్మా 1, నేను రాసేటప్పుడు మీరు రాసేయాలి. 2 స్క్వేర్ ఎంతమ్మా 4, 3 స్క్వేర్ ఎంతమ్మా 9, 4 స్క్వేర్ ఎంతమ్మా 16, 5 స్క్వేర్ ఎంతమ్మా 25, 6 స్క్వేర్ ఎంతమ్మా 36, 7 స్క్వేర్ ఎంతమ్మా 49, 8 స్క్వేర్ ఎంతమ్మా 64, 9 స్క్వేర్ ఎంతమ్మా 81, 10 స్క్వేర్ ఎంతమ్మా 100. ఓకే, ఇప్పుడు 11 స్క్వేర్ చూద్దాం. 11 స్క్వేర్ ఎంతమ్మా 121, 12 స్క్వేర్ ఎంతమ్మా 144, 13 స్క్వేర్ ఎంతమ్మా 169, 14 స్క్వేర్ ఎంతమ్మా 196, 15 స్క్వేర్ ఎంతమ్మా 225, 16 స్క్వేర్ ఎంతమ్మా 256, 17 స్క్వేర్ ఎంతమ్మా 289, 18 స్క్వేర్ ఎంతమ్మా 324, 19 స్క్వేర్ ఎంతమ్మా 361, 20 స్క్వేర్ ఎంతమ్మా 400. చూడకుండా మీ నోట్స్లో మీరు రాసేయాలి. ఓకే అమ్మా, 21 స్క్వేర్ ఎంతమ్మా 441, 22 స్క్వేర్ ఎంతమ్మా 484, 23 స్క్వేర్ ఎంతమ్మా 529, 24 స్క్వేర్ ఎంతమ్మా 576, 25 స్క్వేర్ ఎంతమ్మా 625. ఓకే, చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. నేను రాసినప్పుడు మీరు రాసేయాలి. 676 26 స్క్వేర్, 27 స్క్వేర్ ఎంతమ్మా 729, 28 స్క్వేర్ ఎంతమ్మా 784, 29 స్క్వేర్ ఎంతమ్మా 841. ఓకే, అండ్ 30 స్క్వేర్ ఎంతమ్మా 900. మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తాం, అలాగే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. క్యూబ్ రూట్ తీసుకునేటప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ బదులు ఒక నెంబర్ వేస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్ బదులు ఇంకొక నెంబర్ వేస్తాం. ఓకే అమ్మా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 1 స్క్వేర్ అయినా 9 స్క్వేర్ అయినా మీకు యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది? 1 స్క్వేర్ తీసుకున్నా 9 స్క్వేర్ తీసుకున్నా మీకు 1 యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది? 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ ఎంత 81. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందమ్మా 1 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 1 రావాలంటే అదే స్క్వేర్ అవ్వచ్చు. అంటే యూనిట్ ప్లేస్లో 1 వచ్చింది అనుకోండి, అక్కడ క్యూబ్ రూట్లో డైరెక్ట్గా మనం వేస్తాం. కానీ ఇక్కడ అలా కావాలి, ఎందుకంటే 1 స్క్వేర్ 1 అవుతుంది, 9 స్క్వేర్ 1 అవుతుంది. ఇంకేమన్నా అలాగే ఇక్కడ మనం తీసుకుందాం. 2 స్క్వేర్ ఎంతమ్మా 4, 8 స్క్వేర్ ఎంతమ్మా 64. అంటే 4 యూనిట్ ప్లేస్లో 4 రావాలంటే ఏం చేయాలి? 2 స్క్వేర్ అయినా చేయాలి, 8 స్క్వేర్ అయినా చేయాలి. యూనిట్ ప్లేస్లో 4 ఉందనుకోండి, 2 8 1 9, అంటే వీటిని కాంప్లిమెంటరీ పెయిర్ అంటారు. 1 + 9 ఎంత 10, 2 + 8 ఎంత 10. అలాగే 3 తీసుకుందాం. 3 స్క్వేర్ ఎంతమ్మా 9. అలాగే యూనిట్ ప్లేస్లో 9 రావాలంటే 7 స్క్వేర్ 49. 3 స్క్వేర్ అయినా తీసుకోవచ్చు, 7 స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. అలాగే 6 రావాలనుకోండి, 4 స్క్వేర్ ఎంతమ్మా
16. 6 స్క్వేర్ ఎంతమ్మా 36. అంటే యూనిట్ ప్లేస్ లో 6 రావాలంటే ఏం చేయొచ్చు 4 అయినా రావాలి 6 అయినా రావాలి. యూనిట్ ప్లేస్ లో 10 రావాలి 9 రావాలంటే 3 అయినా రావాలి 7 అయినా రావాలి 2 అయినా రావాలి 8 అయినా రావాలి 4 రావాలి 1 అయినా రావాలి 9 అయినా రావాలి. ఓకే 5 మరి ఏం లేదు 5 స్క్వేర్ ఎంత 25. 5 కి ఇంకొక ఆప్షన్ లేదు. 5 స్క్వేర్ ఎంతమ్మా 25. ఓకే సో అర్థమైందమ్మా. మనం ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోండి. 1 9 ఏంటి కాంప్లిమెంటరీ పేర్. అంటే యూనిట్ ప్లేస్ లో 1 వచ్చింది అనుకోండి మీరు అబ్జర్వ్ చేయాల్సింది 1 అయినా అవుతుంది 9 అయినా అవుతుంది. అదే యూనిట్ ప్లేస్ లో 4 వచ్చింది అనుకోండి అది 2 అయినా అవుతుంది 8 అయినా అవుతుంది. అదే యూనిట్ ప్లేస్ లో 9 వచ్చింది అనుకోండి అది 3 అయినా అవుతుంది 7 అయినా అవుతుంది. అదే యూనిట్ ప్లేస్ లో 6 వచ్చింది అనుకోండి అది 4 అయినా అవుతుంది 6 అయినా అవుతుంది. అదే యూనిట్ ప్లేస్ లో 5 వస్తే అది 5 అవ్వచ్చు. ఓకే అమ్మా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఓకే అమ్మా మీరు గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు అన్ని స్క్వేర్ చూడండి 1 4 9 6 5 6 9 4 1. అంటే స్క్వేర్స్ మనకి ఏంటి స్క్వేర్స్ యూనిట్ ప్లేస్ లో ఏముండాలి స్క్వేర్ అవ్వాలంటే కంపల్సరీగా అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కావాలంటే యూనిట్ ప్లేస్ లో ఏదైతే ఉంటే అది స్క్వేర్ రూట్ అవుద్ది. 1 అయినా అవుతుంది 4 అయినా అవుతుంది 9 అయినా అవుతుంది 6 అయినా అవుతుంది 5 అయినా అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్ లో 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 4 9 6 5 6 9 4 1. అలాగే 0 ఉన్నా కూడా ఏమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి 1 4 9 6 5 6 9 4 1 0. అంటే ఏదైతే ఉన్నాయి 0 గాని 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని. సో ఈ 6 డిజిట్స్ ఉంటేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది లేకపోతే అవ్వదు. 6 డిజిట్స్ ఉంటేనే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 0 అయినా ఉండాలి 1 అయినా ఉండాలి 4 అయినా ఉండాలి 9 అయినా ఉండాలి 6 అయినా ఉండాలి 5 అయినా ఉండాలి. చూడండి అలాగనేసి 1 ఉన్నంత మాత్రాన అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 తీసుకున్నాను యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కదండి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? సో ఈ డిజిట్స్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కానీ ఈ డిజిట్ ఉన్నంత మాత్రాన పర్ఫెక్ట్ స్క్వేర్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నాను 14 పర్ఫెక్ట్ స్క్వేర్ అండి కాదు యూనిట్ ప్లేస్ లో ఉంది 4. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి నెంబర్ ఇవ్వగానే యూనిట్ ప్లేస్ లో 0 గాని 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే యూనిట్ ప్లేస్ లో 4 ఉంది 14 అవుద్దా 24 ఉంది అవుద్దా 34 ఉంది అవుద్దా 44 ఉంది అవుద్దా అవ్వవు కదా. కాబట్టి యూనిట్ ప్లేస్ లో మనకి ఈ ఉన్నంత మాత్రాన పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 0 గాని 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని ఉండాలి. సో అలా కాకుండా స్క్వేర్ అవ్వాలంటే ఏంటి నాట్ స్క్వేర్ రూట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మనం చూడగానే చెప్పవచ్చు అన్నమాట. మిగిలిన డిజిట్స్ ఏంటంటమ్మా 2 3 అంతేనా 7 1 2 3 4 5 6 అంతేనా 8. ఈ 4 డిజిట్స్ ఉంటే అది ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మనం చూసిగానే చెప్పవచ్చు. 2 గాని యూనిట్ ప్లేస్ లో 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఉందనుకోండి మరి ఇంకా మీరు ఆలోచించకుండా ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 22 తీసుకున్నాను యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 2. అదే ఇక్కడ మనకి 24 ఉందనుకోండి మేబీ అవ్వచ్చు అంటే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే 24 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని తెలుసు. అంటే యూనిట్ ప్లేస్ లో ఏముంటే మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి 0 1 4 9 6 5. యూనిట్ ప్లేస్ లో ఏముంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు 2 3 7 8. అర్థమైందమ్మా అర్థం అవ్వదు. సో ఈ పాయింట్ మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను అందులో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ కాందేదో నేను చెప్పాలి. Which one is not a perfect square?
సో ఇందులో మీరు నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని అబ్జర్వ్ చేయాలంటే మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి? యూనిట్ ప్లేస్ లోనే అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ లో ఏది ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఇవి ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. దేనా యూనిట్ ప్లేస్ లో ఏది ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఇవి ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. సో ఇవి లేకుండా 0 గాని 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని ఉంటే మేబీ అవ్వచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మేబీ అవ్వచ్చు, దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేసి దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్, లేకపోతే కాదు. ఇందులో యూనిట్ ప్లేస్ ఏముంది? 8 ఉంది, కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంతే కదా. ఇందులో యూనిట్ ప్లేస్ ఏముంది? 7, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇందులో ఏముంది? యూనిట్ ప్లేస్ 3, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇందులో యూనిట్ ప్లేస్ ఏముంది? 2, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంతే అమ్మా. ఓకే, యూనిట్ ప్లేస్ ఏముంది? 4 ఉంది, మేబీ అవ్వచ్చు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 32 స్క్వేర్. అది ఎలా వచ్చిందో చూడండి. ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? 1 to 30 వరకు స్క్వేర్స్ మాత్రం మనకు రావాలి. రోజుకు ఒకసారైనా మీరు రివ్యూ చేయాలి, లేదా చూడకుండా రాయడానికి ట్రై చేయాలి. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉండాలమ్మా? 0 గాని 1 గాని 4 గాని 9 గాని 6 గాని 5 గాని ఉండాలి. ఓకే, ఇవి ఉంటే వాటిని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని అంటారు. అప్పుడు దానికి స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, 9 స్క్వేర్ 81, యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఏది? 9. మనం 3 2 టైమ్స్ రాస్తే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. ఒక నెంబర్ ని 2 స్క్వేర్ రాసాం అనుకోండి, a స్క్వేర్, a ఇంటూ a 2 టైమ్స్ రాస్తే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. 2 టైమ్స్ రాస్తే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. దీనిలో 2 టైమ్స్ రాసేటప్పుడు 1 టైం తీసుకుంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ రూట్ అంటారు. 2 టైమ్స్ సేమ్ నెంబర్ ని 2 టైమ్స్ రాసి దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఒక నెంబర్ గా తీసుకుంటే దాన్ని స్క్వేర్ రూట్ అంటారు. స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే a స్క్వేర్ అయినా స్క్వేర్ రూట్ అంటే 1/1/2. 2 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? a. ఇదండి. ఓకే అమ్మా. సో ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ముందు మనకి 30 వరకు స్క్వేర్స్ కంపల్సరీగా రావాలన్నమాట. 30 వరకు స్క్వేర్స్ రావాలి, మళ్ళీ ఇంకేం రావాలి? క్యూబ్స్ ఎంత వరకు రావాలి? 10 వరకు రావాలి. క్యూబ్స్ 10 వరకు 30 వరకు స్క్వేర్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ అంటే ఏం లేదమ్మా, ఒక నెంబర్ ఉందనుకోండి a స్క్వేర్, ఏని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. ఈ 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తున్న ఒక నెంబర్ని 1 టైం తీసుకుంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ రూట్ అంటారు. 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే దాన్ని ఏమంటారు? క్యూబ్ అంటారు. 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తూ 1 టైం తీసుకుంటే దాన్ని ఏమంటారు? క్యూబ్ రూట్ అని అంటారు. స్క్వేర్ ఆపోజిట్ స్క్వేర్ రూట్, క్యూబ్ ఆపోజిట్ క్యూబ్ రూట్. సో అర్థమైందమ్మా. సో స్క్వేర్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉండాలి? 0 1 4 9 6 5. 0 1 4 9 6 5 ఉంటే అది స్క్వేర్ రూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నది మాత్రాన ప్రతిదీ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవ్వదు. 44 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, అలాగనమాట. అలా కాకుండా యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉంటే అది స్క్వేర్ రూట్ అవ్వదు. ఎగ్జాక్ట్ గా మనం చెప్పవచ్చు ఏంటి? 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఈ 4 డిజిట్స్ ఉంటే మనం డైరెక్ట్ గా చూసి ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పవచ్చు. సో అర్థమైందమ్మా. ఇప్పుడు మనం చూద్దాం. సో స్క్వేర్ రూట్ 1 కి కాంప్లిమెంటరీ పేర్ ఏదమ్మా? యూనిట్ ప్లేస్ లో 1 వచ్చింది అనుకోండి, అది a స్క్వేర్ అవ్వచ్చు, 1 స్క్వేర్ అయినా అవ్వచ్చు, a స్క్వేర్ అవ్వచ్చు, 9 స్క్వేర్ అయినా అవ్వచ్చు. మైండ్ లో ఇదే ఆలోచించాలి. యూనిట్ ప్లేస్ లో 4 వచ్చింది అనుకోండి, అదే స్క్వేర్ అవ్వచ్చు, 2 స్క్వేర్ అవ్వచ్చు, 8 స్క్వేర్ అవ్వచ్చు. 1 కి ఎంత కలిపితే 10 వస్తుంది, 9. 2 కి ఎంత కలిపితే 10 వస్తుంది, 8. అనే ఇక్కడ మనం తీసుకుందాం 9 రావాలంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 16 సారీ ఇది యూనిట్ ప్లేస్ లో 6 రావాలంటే ఏం రావాలి? 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. యూనిట్ ప్లేస్ లో 5 రావాలంటే ఏమవ్వాలి? 5 స్క్వేర్ అవ్వాలి.
ఓకే, అర్థమైందా? సో యూనిట్ ప్లేస్లో 1 వచ్చిందంటే 1 అయినా అవచ్చు, 9 అయినా అవచ్చు. యూనిట్ ప్లేస్లో 4 వచ్చిందంటే 2 అయినా అవచ్చు, 8 అయినా అవచ్చు. యూనిట్ ప్లేస్లో 9 వచ్చిందంటే 3 అయినా అవచ్చు, 7 అయినా అవచ్చు. యూనిట్ ప్లేస్లో 6 వచ్చిందంటే 4 అయినా అవచ్చు, 6 అయినా అవచ్చు. యూనిట్ ప్లేస్లో 5 వచ్చిందంటే 5 స్క్వేర్ 5 అయినా అవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా ఫైండ్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తాను. Find the square root of find the square root of 1321. 1321. మనకి డివిజన్ మెథడ్ ఉందమ్మా. 2 నెంబర్స్ తీసుకొని మనం మీ మామూలు అకాడమిక్ లో ఎలా చేస్తారో చూద్దాం, అది తర్వాత చూద్దాం. ముందు షార్ట్ మెథడ్, మనం కాంపిటేటివ్కి వెళ్తున్నాం కాబట్టి షార్ట్ మెథడ్ ఎలా చేస్తారో చూద్దాం. 1321 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడము ఎవరైనా? సరే 1521 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము? యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా? 1. యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1 అంటే దేని స్క్వేర్ చెప్పాను? 1 అంటే దేని స్క్వేర్ అమ్మా? యూనిట్ ప్లేస్ లో 1 రావాలంటే 1 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 9 స్క్వేర్ అయినా అవ్వచ్చు. అంటే ఇక్కడ 1 బదులు నేను ఏం రాయొచ్చు? 1 అయినా రాయొచ్చు, 9 అయినా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 ప్లేసెస్ ని విడిచిపెట్టాలి. క్యూబ్ అయితే 3 ప్లేసెస్, స్క్వేర్ అయితే 2 ప్లేసెస్. ఇక్కడ ఉన్నది ఏంటమ్మా? సో 15 ఉంది, అంతే కదమ్మా? 15 ఉంది. 15 అంటే ఏ స్క్వేర్ మధ్య ఉంటుంది? 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. ఈ రెండింటి మధ్యలోనే కదమ్మా ఉంటుంది. ఎప్పుడు దీనికన్నా లెస్ ఉండేదే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3 తీసుకోవాలి. 3 1 3 9, అంతేనా? అలాగే ఈ రెండు నెంబర్లు 3 4 వచ్చింది కదమ్మా, ఈ రెండు నెంబర్లు మల్టిపుల్ చేయండి. 3 4 ఎంతమ్మా? 12. 3 4 ఎంతమ్మా? 12. ఇక్కడ ఎంత ఉంది మనకి? 15 ఉంది. 15 కన్నా 15 అనేది 12 కన్నా ఎక్కువే కదమ్మా. కాబట్టి 31 కన్నా మనం ఏం తీసుకోవాలి? పెద్దది ఉన్న నెంబర్ని తీసుకోవాలి. అంటే ఎంత అయింది? 39. ఒకవేళ 11 ఉంది అనుకోండి, 12 అనేది పెద్దది కాబట్టి దానికన్నా చిన్నది తీసుకోవాలి. 12 కన్నా మనకి ఇక్కడ ఉండేది ఎంతమ్మా? 15 అయినా 15. అంటే మనకి జనరల్గా 12 వచ్చింది, కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 15. 15 వచ్చిందంటే ఈ రెండింటిలో ఏ నెంబర్కి తీసుకోవాలి? 12 కన్నా 15 పెద్దది, ఇందులో బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. దీనికన్నా చిన్నది వచ్చిందంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1521 దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 1. 1 అంటే దేని స్క్వేర్ అమ్మా? సో 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. అంటే దీనికి రెండు రూట్లు రావచ్చు. 1 అయినా రావచ్చు, 9 అయినా రావచ్చు, అంతేనా? 1 అయినా రావచ్చు, 9 అయినా రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండు ప్లేసెస్ ని విడిచిపెట్టిద్దామా లేదా? స్క్వేర్ రూట్ కాబట్టి ఏం చేయాలి? 2 ప్లేసెస్, లాస్ట్ 2 ప్లేసెస్ ని విడిచిపెట్టాలి. ఇంకా మిగిలింది ఎంతమ్మా? 15 అయినా. మిగిలింది ఎంతమ్మా? 15. 15 అంటే ఏ స్క్వేర్ అమ్మా? సో 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. అంటే 15 కన్నా చిన్న నెంబరే ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎంత? 3. అంటే ఈ 2 డిజిట్స్ బదులు నేనేం వేసుకోవచ్చు? 31 39. మరి అది 31 అవుతుందా 39 అవుతుందా తెలుసుకోవడం కోసం
మనం ఏం చేస్తాం, ఈ రెండు నెంబర్స్ని మల్టిపుల్ చేస్తాం. ఏ నెంబర్స్ మధ్యలో ఉంది, 3కి 4. అప్పుడు 3 4 ఎంతమ్మా, 12. 3 4 ఎంతమ్మా, 12. కానీ మనకు వచ్చిన నెంబర్, మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతమ్మా, 15. అంతేనా? 12 కన్నా 15 పెద్దదా కాదా? 12 కన్నా 15 పెద్దదా కాదా? ఈ రెండింటిలో పెద్దది ఏది, 39. ఓకే, ఇక్కడ 11 ఉందనుకోండి, 12 కన్నా 11 చిన్నదే కదా. ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది, 31. అప్పుడు 31 తీసుకోండి. ఇక్కడ మనం ఈ రెండు మల్టిపుల్ చేస్తే 12 వచ్చింది, కానీ ఇక్కడ ఉండేది ఎంత, 15. 12 కన్నా 15 పెద్దది కాబట్టి, బిగ్గర్ కాబట్టి 15 ఈజ్ బిగ్గర్ దాన్ 12. సో ఈ రెండింటిలో బిగ్ నెంబర్ ఏది, 39. 39 అనేది మనం తీసుకుంటాం. ఓకే అమ్మా, ఇంకో నెంబర్ ఇస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2209 ట్రై చేయండి. 2209 ఒక్కొక్క స్టెప్, దీనికోసం మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2209 ఇప్పుడు మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి, యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 9. 9 అంటే ఏ స్క్వేర్ అమ్మా, 9 అంటే ఏ స్క్వేర్ అమ్మా, 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 3 స్క్వేర్ 9 కాదమ్మా, 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 49 యూనిట్ ప్లేస్లో ఉంటుందా లేదా? కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 3 అయినా తీసుకోవాలి, 7 అయినా తీసుకోవాలి. 3 అయినా తీసుకోవాలి, 7 అయినా తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ విడిచిపెట్టాలి, 2 ప్లేసెస్ తీసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు రెండోది చూద్దాం. సెకండ్ స్టేజ్ ఏంటి, 22. ఇంకా మిగిలిన ఏంటి, 22 అయినా. 22 ఏ నెంబర్ మధ్యలో ఉంటుంది, 4 స్క్వేర్ ఎంతమ్మా, 16. 5 స్క్వేర్ ఎంతమ్మా, 25. మనకి మధ్యలో ఉన్న నెంబర్ ఎంతమ్మా, 20. దేనమ్మా, సో 22 ఏనా. ఇప్పుడు 22 కన్నా 25 దగ్గర కాదు, 25 కన్నా 20. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ రెండు నెంబర్ని ఏం చేద్దాం, మల్టిపుల్ చేద్దాం, అంతే కదా. 4 × 5 ఎంతమ్మా, 20. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత, 20. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 12. ఇక్కడ 15 అనేది 12 కన్నా పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకుందాం. ఇక్కడ 20 అనేది 22 కన్నా చిన్నదే కదా. ఇక్కడ మధ్యలో మనం ఏం వేయాలి, 4 4. ఎందుకంటే 22 కన్నా చిన్నదేది 60. ఇప్పుడు మనం చూద్దాం, ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది, 20. కానీ ఇక్కడ ఉన్నది ఎంత, 22. సో మనకు వచ్చింది 20, ఇక్కడ ఉన్నది ఎంత, 22. 20 కన్నా 22 పెద్దదా కాదమ్మా. కాబట్టి ఏది, ఇది రెండింటిలో పెద్దది ఏది, 47. అర్థమైందమ్మా, అర్థం. ఫస్ట్ స్టెప్లో యూనిట్ ప్లేస్లో 3 అయినా 7 అయినా వేసాం. సెకండ్ స్టెప్లో ఈ రెండింటి బదులు ఏం వేసాం, 4 వేసాం. ఎందుకంటే 22 అనేది 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది, 4 4. కానీ ఇప్పుడు మనం జనరల్గా తీసుకునేటప్పుడు ఏమవుతుంది, మనకి 22 ఉంది. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంతమ్మా, 20. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంతమ్మా, 20. ఇక్కడ ఉన్నది ఎంత, 22. 20 కన్నా 22 పెద్దదా కాదు, దగ్గరే కదా. ఈ రెండింటిలో బిగ్ నెంబర్ ఏది, 47. 20 కన్నా 22 బిగ్గర్ నెంబర్ కాబట్టి ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏది, 47. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. 3844. 3844. ఓకే అమ్మా, యూనిట్ ప్లేస్ ఏముందమ్మా, 4. యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా, 4. 4 అంటే ఏ స్క్వేర్ అమ్మా, 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు, అంతే కదమ్మా. 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. అంటే ఈ రెండింటి ప్లేసెస్ బదులు నేనేమైనా వేయచ్చు, 2 అయినా వేయచ్చు, 8 అయినా వేయచ్చు, అంతేనా. అప్పుడు ఈ రెండు ప్లేసెస్ పోతాయి. ఇంకా మిగిలింది ఎంతమ్మా, 38. 38 వేయాలంటే 38 అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంటుంది, 6 స్క్వేర్ ఎంతమ్మా, 36. 7 స్క్వేర్ ఎంతమ్మా, 49. 38 కన్నా ఎప్పుడు తక్కువ నెంబరే తీసుకోవాలి, అంటే ఏది 36.
36 అంటే ఎంత అమ్మా 6 ఏనా అంటే ఇది 62 అవ్వచ్చు 68 అవ్వచ్చు. సో మరి ఈ రెండింటిలో ఏదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈ రెండు నంబర్ని మల్టిపుల్ చేయాలి. 6 into 7 ఎంత అమ్మా 42. కానీ ఇక్కడ ఉన్నది ఎంత 38. 42 పెద్దదా 38 పెద్దదా? మనకున్న నెంబర్ అనేది 42 కన్నా లెస్ కాబట్టి ఈ రెండింటిలో లెస్సర్ నెంబర్ ఏది 62. కాబట్టి ఇది దేని స్క్వేర్ 62. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 42. కానీ మనకున్న నెంబర్ ఎంత 38. 38 అనేది 42 కన్నా చిన్నదే కాదు. 38 అనేది 42 కన్నా చిన్నది కాబట్టి ఈ రెండింటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది 62. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి. 5329. 5329. 5329 ట్రై చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 9. 9 అంటే ఏ స్క్వేర్ అమ్మా 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. అంటే దీనికి రెండు రూట్స్ వస్తాయి. అది 3 అయినా అవ్వచ్చు 7 అయినా అవ్వచ్చు. 3 7 ఈ రెండు క్యాన్సిల్ చేద్దామా. ఇంకా మిగిలింది ఏంటి 53. 53 ఏ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. 7 స్క్వేర్ ఎంతమ్మా 49. 8 స్క్వేర్ ఎంతమ్మా 64. మనకున్నది ఎంతమ్మా 53. 53 కన్నా చిన్న నెంబర్ ఎంతమ్మా 49. 49 అంటే ఏదమ్మా 7. 73 అయినా అవ్వచ్చు 77 అయినా అవ్వచ్చు. మరి 73 ఎంతమ్మా 77 ఎంతమ్మా తెలియాలంటే 7 8 ఎంతమ్మా 56. కానీ మనకున్న నెంబర్ ఎంతమ్మా 53. మనకున్న నెంబర్ ఎంతమ్మా 53. 56 కన్నా 53 చిన్న నెంబరే కాదు. అప్పుడు ఈ రెండింటిలో ఏది చిన్న నెంబర్ 73. అర్థమైందమ్మా. 53 అనేది 56 కన్నా ఈ రెండు మల్టిపుల్ చేస్తే 56 వచ్చింది. 56 కన్నా 53 చిన్న నెంబరే కాదు. ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది 73. అర్థమవుతుందమ్మా. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి చూడండి మనకి వితిన్ ఒక 10 సెకండ్స్ కూడా పట్టట్లేదు. కాబట్టి ముందు మనకి స్క్వేర్ రావాలి. స్క్వేర్ రాకపోతే మీరు ఐడెంటిఫై చేయడం కష్టం. ప్రాక్టీస్ ఉండాలి, డైలీ చేయాలి. స్క్వేర్ మనం జాగ్రత్తగా చూడాలి, అప్పుడు మనకి అది ప్రాక్టీస్ అవుతుంది. 5th చూడండి. Eight 8836. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా 6 ఉంది. యూనిట్ ప్లేస్ లో 6 ఉందంటే దేని స్క్వేర్ అమ్మా ఫస్ట్ స్టేజ్ 4 స్క్వేర్ ఎంతమ్మా 16. 6 స్క్వేర్ ఎంతమ్మా 36. అంటే యూనిట్ ప్లేస్ లో ఏముంది 6 ఉంది. అంటే 36 అంటే ఏంటి రాయొచ్చు మనం 4 అయినా అవ్వచ్చు 6 అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్ పోయాయి కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి 88. 88 అంటే ఎంత అవుతుంది. సో 88 సెకండ్ స్టేజ్ చూద్దాం. 9 స్క్వేర్ ఎంతమ్మా 81. 10 స్క్వేర్ ఎంతమ్మా 100. మనకి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కదమ్మా 88. 88 కన్నా చిన్నది ఎంతమ్మా 81. కాబట్టి ఇదేమవుతుంది 94 అయినా అవుతుంది 96 అయినా అవుతుంది. మరి మనకు కావాల్సింది ఏంటి ఈ రెండింటిలో ఏదో తెలుసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో తెలుసుకోవాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి మల్టిపుల్ చేయాలి. 9 10 ఎంతమ్మా 90. మనకున్న నెంబర్ ఎంతమ్మా 88. మనకున్న నెంబర్ ఎంతమ్మా 88. 90 కన్నా 88 చిన్నదా కాదా స్మాల్. కాబట్టి ఈ రెండింటిలో స్మాలర్ నెంబర్ ఏది 94. కాబట్టి దీని ఆన్సర్ ఏంటమ్మా 94. ఓకే క్లారిటీ వచ్చిందా లేదా. ఇంకో నెంబర్ చూద్దాం 4225. టెన్షన్ పడకండి,
జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంచి స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఇందులో చూద్దాం యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా 5. 5 అంటే మరి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. 5 స్క్వేర్ ఎంతమ్మా 25 అంతేనా. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి 5 కదా తీసుకోవాలి. ఈ రెండు ప్లేసెస్ ని ఎలిమినేట్ చేద్దామా లేదా? ఈ రెండు ప్లేసెస్ ని ఎలిమినేట్ చేస్తే మిగతాది ఎంత ఉంది 42 ఉంది. 42 అంతేనమ్మా. 42 అంటే ఏ స్క్వేర్ అమ్మా 6 స్క్వేర్ ఎంత 36. 7 స్క్వేర్ ఎంత 49. సో 42 కన్నా చిన్న నెంబర్ ఏది 6. అంటే ఇంకా మరి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఏ స్క్వేర్ ఎంత అమ్మా 65. ఇంకో నెంబర్ లేదు కదా, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఇదొకటి అనుకోండి, ఇంకోటి అవుతుంది. కానీ లేదు కాబట్టి లేదు. 5 అంటే 5. 42 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది 6 స్క్వేర్ కాబట్టి 6 is 7th one. 12544. 12544. సో 12544 అంటే 5 డిజిట్స్ ఇచ్చాడు. మనకు అనవసరం ఎన్ని డిజిట్స్ అయినా కూడా ఒకటే రూల్. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది 4. 4 అంటే ఏ స్క్వేర్ 2 స్క్వేర్. ఇంకోటి ఏ స్క్వేర్ 8 స్క్వేర్. ఇది ఫస్ట్ స్టెప్. కాబట్టి యూనిట్ ప్లేస్ ఎంత వేసుకోవాలి 4 అయినా 2 అయినా వేసుకోవాలి 8 అయినా వేసుకోవాలి. అంతేనా. ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్ మనం ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది 125. 125 అంటే ఏ స్క్వేర్ అన్నా 11 స్క్వేర్ 12 స్క్వేర్. ఇదేనమ్మా స్క్వేర్ అందుకే రావాలి. 11 స్క్వేర్ ఎంత 121. 12 స్క్వేర్ ఎంత 144. మధ్యలో ఎంత ఉంది 125. ఎప్పుడు 125 కన్నా లెస్ కదా మనం తీసుకోవాలి. కాబట్టి ఇదంతా 112 అయినా అవ్వచ్చు 118 అయినా అవ్వచ్చు. మరి ఇందులో ఏది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ రెండు మల్టిపుల్ చేయాలి. 11 12 టేబుల్స్ మనకి ఫాస్ట్ రావాలని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నుంచి సమ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. టేబుల్స్ ఎంత ఫాస్ట్ వస్తే అంత మనకి లెక్కలు అంత ఈజీ అవుతాయి. సో 11 12 ఎంత 132 అయినా 132. కానీ ఇక్కడ ఉన్నది ఎంత 125. సో 132 పెద్దగా 125 పెద్దగా. 132 కన్నా 125 చిన్న నెంబరే కదమ్మా. ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏదా 11. ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏది 11. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి 15625. 15625. సో యూనిట్ ప్లేస్ లో 5 ఉంది. యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే మనకి అన్నిటికన్నా ఈజీ. యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్. ఈ రెండు ప్లేసెస్ మనం ఎలిమినేట్ చేద్దామా లేదా? సో 156 అంటే ఏ స్క్వేర్ 12 స్క్వేర్ ఎంతమ్మా 144. 13 స్క్వేర్ ఎంతమ్మా 169. ఇక్కడ ఉన్నది ఎంతమ్మా 156. 156 కన్నా 144 చిన్నదే కాదమ్మా. సో చిన్నది కాబట్టి మనం ఏం చేయాలి 12 చిన్నదే కదమ్మా. సరే 144 కన్నా 156 పెద్దదే కదమ్మా. కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ 2 డిజిట్స్ లేవు కదా. కాబట్టి ఏం తీసుకుందాం 1 2. దీనికన్నా బిగ్గర్ నెంబర్ తీసుకోకూడదు, స్మాలర్ నెంబరే తీసుకోకూడదు. అర్థమైందమ్మా. 25 అంటే 5 స్క్వేర్ 5 అయినా ఇంకా రెండు డిజిట్స్ మనకి లేవు కాబట్టి దీనికి ఒకటే ఆప్షన్ 156 అనేది ఏ స్క్వేర్ మధ్యలో ఉంటుంది 12 స్క్వేర్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఎక్కువ అయిపోద్ది 156 కన్నా. కాబట్టి 12 స్క్వేర్ ఎంత 144. కాబట్టి ఇది ఎంత అవుతుంది 125. ఓకే అమ్మా.
నెక్స్ట్ వన్ చూడు. Square root of 3, 5, 7, 2, 1. Square root of 3, 5, 7, 2, 1. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా? 1. 1 స్క్వేర్ 1 ఫస్ట్ స్టెప్. 9 స్క్వేర్ 1. సో అప్పుడు 1 అయినా అవుతుంది, 9 అయినా అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ 2 ప్లేసెస్ మనం ఎలిమినేట్ చేద్దామా లేదా? ఓకే అమ్మా, ఎలిమినేట్ చేస్తే మనకి ఏమవుతుంది? 357 అనేది ఏ స్క్వేర్ దగ్గరలో ఉందమ్మా? 8 స్క్వేర్ 18 స్క్వేర్ ఎంతమ్మా? 324. 19 స్క్వేర్ ఎంతమ్మా? 361. మధ్యలో ఉన్న నెంబర్ ఏదమ్మా? 357. సో ఎప్పుడు దీనికన్నా తక్కువ నెంబరే తీసుకోవాలి. తక్కువ నెంబర్ ఎంతమ్మా? 18. అంటే ఇది 181 అయినా అవుతుంది, 189 అయినా అవుతుంది. అంతేనా? మరి ఏది మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిపుల్ చేద్దాం. 18, 19 చేద్దాం. చూసారా, టేబుల్స్ మనకి ఖచ్చితంగా రావాలి. ఓకే, 18, 19 చేద్దాం. 18 స్క్వేర్ ఎంతమ్మా? 324. దానికి ఒక 18 యాడ్ చేసేయడమే కదా, 342. మీకు టేబుల్స్ కూడా చెప్పాను ఎలా రాయాలని. 342 కన్నా 357 దగ్గరే కాదు. 342 కన్నా 357 దగ్గరే కాదు. కాబట్టి ఈ రెండింటిలో దగ్గర ఏది? 189. కాబట్టి ఏమవుతుంది? 189. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. 73441. 73441. 10 సమ్స్ చెప్పాను, మీకు వర్క్ ఇస్తాను. వర్క్ ఇచ్చే ముందు ఒకసారి నీట్గా క్లాస్ వర్క్ రాసి చూపించాలి. క్లాస్ వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఎలా వచ్చింది నీట్గా వేసుకొని, అర్థం అవ్వకపోతే నాకు కంపల్సరీగా వాయిస్ మెయిల్ పెట్టాలి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. 73441. 73441. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? యూనిట్ ప్లేస్ అబ్జర్వ్ చేద్దాం అమ్మా లేదా? యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా? 1. 1 స్క్వేర్ ఎంతమ్మా? 1. 9 స్క్వేర్ ఎంతమ్మా? 81. 9 స్క్వేర్ ఏంటమ్మా? 81. అంటే మనం ఏం వేయాలి? ఇక్కడ 1 అయినా వేయాలి, 9 వేయాలి. 1 వేయాలి, 9 వేయాలి. ఓకే అమ్మా. సో ఇది 2 ప్లేసెస్ మనం ఎలిమినేట్ చేసేయాలి. క్యూబ్ అంటే 3 ప్లేస్, స్క్వేర్ అంటే 2 ప్లేస్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? సెకండ్ది 734. అందుకే స్క్వేర్ మనకు రావాలి. 734 అనేది దేని మధ్యలో ఉంటుందమ్మా? 27 స్క్వేర్ 28 స్క్వేర్. 27 స్క్వేర్ ఎంతమ్మా? సో 27 స్క్వేర్ 28 స్క్వేర్. అంతేనా? సో 27 స్క్వేర్ 729. ఇది 784. మనకి 734 ఉంది. కాబట్టి చిన్న నెంబరే కదా తీసుకోవాలి. అంటే ఇది 271 అవ్వచ్చు, 279 అయినా అవ్వచ్చు. మరి రెండింటిలో ఏదో తీసుకోవాలంటే మనకి కంపల్సరీగా 3 తెలిసిపోతుంది. ఇక్కడ మనం చూద్దాం. 27 into 28 అంతే కదమ్మా. సో 27 అంటే 729 అని, దీనికి ఒక 27 యాడ్ చేస్తే సరిపోతుంది. 6 756. 756 పెద్దదా, 734 పెద్దదా? సో 756 బిగ్గరే కదమ్మా. 756 కన్నా 734 స్మాలరే కదమ్మా. ఈ రెండింటిలో స్మాలర్ ఏదమ్మా? 271. అంటే మనకి ఎంత అవుతుంది? దీని ఆన్సర్ 271. అర్థమైందమ్మా? స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ అబ్జర్వ్ చేసేటప్పుడు కాంప్లిమెంటరీ పేర్ తీసుకోవాలి. యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేసేటప్పుడు 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది డైరెక్ట్గా చూసి చెప్పవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ మనకి 0 కానీ 1 కానీ 4 కానీ 6 కానీ 9 కానీ 5 కానీ ఓకే 0 1 4 6 9 5 ఉంటే అది కంపల్సరీగా ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అది కంపల్సరీగా ఏమవుతుంది? అవ్వడానికి అవకాశం ఉంది.
పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ నెంబర్స్ ఉన్నంత మాత్రాన అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎగ్జాక్ట్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 11 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 24 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 46 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. యూనిట్ ప్లేస్లో 6 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 0 ఉంది. సార్ చెప్పారు కదమ్మా యూనిట్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 9 కానీ 6 కానీ 9 కానీ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని పెట్టకూడదు. మేబీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 89 ఫర్ ఎగ్జాంపుల్ 55 యూనిట్ ప్లేస్లో 5 ఉంది కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. యూనిట్ ప్లేస్లో 9 ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. యూనిట్ ప్లేస్లో 6 ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 వచ్చింది అనుకోండి, అది ఏ స్క్వేర్ అవ్వచ్చు? 1 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 9 స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఎక్కడ? యూనిట్ ప్లేస్లో 1 కనిపించగానే మీరు 1 అయినా వేయాలి, 9 అయినా వేయాలి. అదే యూనిట్ ప్లేస్లో 4 కనిపిస్తే ఏం వేయాలి? 2 అయినా వేయాలి, 8 అయినా వేయాలి. 2 + 8 10, 1 + 9 10. అదే యూనిట్ ప్లేస్లో 3 కనిపిస్తే ఏం చేయాలి? సరే 9 కనిపిస్తే ఏం చేయాలి? 3 స్క్వేర్ అయినా వేయాలి, 7 స్క్వేర్ అయినా వేయాలి. అదే యూనిట్ ప్లేస్లో 6 కనిపిస్తే ఏం చేయాలి? 4 స్క్వేర్ అయినా వేయాలి, 6 స్క్వేర్ అయినా వేయాలి. అదే యూనిట్ ప్లేస్లో 5 కనిపిస్తే 5 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్ తీసుకొని ఆ రెండు వేస్తాం, 2 ప్లేసెస్ తీసేసి అది వేస్తాం. మిగతా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో దాన్ని మనం అది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరలో ఉందో తీసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఆ రెండింటిని మల్టిపుల్ చేస్తే మనకి మల్టిపుల్ చేసే నెంబర్ కన్నా ఇది తక్కువ ఉందనుకోండి, ఇందులో స్మాలర్ నెంబర్ తీసుకుంటాం. మనకి మల్టిపుల్ చేసే నెంబర్ దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి, బిగ్గర్ నెంబర్ తీసుకుంటాం. ఓకే అమ్మా, నేను కొన్ని స్క్వేర్ రూట్స్ మీకు పంపిస్తాను, నాకు చేసి పంపండి. అంతకుముందు మీరు క్లాస్ వర్క్ అనేది నీట్గా రాసి నాకు పంపాలి. ఓకే అమ్మా, బాయ్.